5 ఏళ్ళు కూడా ఇది చేయలేదు, ఏం చేయలేదు అనే అబద్ధాన్ని ఎంత రుద్దితే అది నిజమైపోదు కదా. గెలిచిన వెంటనే నైట్కి మంచి చేసేయాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఉంటుంది, సినిమాల్లో చూసినట్టు ఉంటుంది అని అనుకున్నాం. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం, మధ్య ప్రవాహం అయితే జరుగుతుందని మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నాడు. దీని గురించి ఏం చెప్తారు? ఆయన ఏం చేస్తున్నారు సార్? మరి కుక్క బిస్కెట్లు ఏమైనా పంచి పెడుతున్నారా? మాది 4 ఆటోలు తిరిగితే ఆయన 300 తిరుగుతున్నాయి. వైసీపీ నుంచి అని ఉండొచ్చు సార్, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, లేకపోతే కొంతమంది బీజేపీలో ఉన్న నాయకులు కూడా నేను నచ్చి నా వెనకాల ఉండొచ్చు. పుదుచ్చేరి యానానికి సంబంధించిన ఎన్నికల సంగ్రామానికి సంబంధించిన ఎన్నికల ప్రచారం జరపడనుంది. ఈ నేపథ్యంలోనే యానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయన విస్తృతంగా తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి అయినటువంటి గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం కొన్ని విషయాలు. సార్, గత 5 ఏళ్ళుగా మీరు ఈ యానాన్ని పరిపాలించారు, ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్నారు. ఎలా గెలవబోతున్నారు? ప్రజా తీర్పుతోనండి ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే 30 ఏళ్ల నియంత పాలన అంటే 25 సంవత్సరాలు మల్లాడి కృష్ణారావు గారు చేసినప్పటికీ ఇప్పటికీ 5 ఏళ్ళు కూడా ఆయన ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలు గమనిస్తున్నారు. ఆఖరికి ప్రతి ఏరియాలో కూడా 50, 60, 40 అట్లా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ 80 to 90% ప్రజలు స్వాగతిస్తున్నారు అంటే మమ్మల్ని. ఇంకా అది ఎక్కువే. ఎక్కడో ఒక ఇల్లు ఇప్పుడు చూశారు మీరు కూడా, అదేదో ప్రీ ప్లాన్డ్గా ఒక 20,000 ఇస్తే వీడియో తీస్తాం అన్న స్టేజ్లో కొంతమంది ఏదో కావాలని మెహర్బానీ. ప్రతి చోట 100 ఇళ్ళు ఉంటే ఒక 2 ఇళ్ళు కామన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదో దాన్ని ఈరోజు ఎలక్షన్ టైంలో వాడుకుందాం అనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇదంతా చీప్ పాలిటిక్స్ అండి. ప్రజలు ఏంటంటే ప్రతి చోట కూడా గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మా గెలుపు ఎలా ఉంటుందంటే ఇది నా గెలుపు కాదు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, ప్రజా గెలుపు కింద ఉంటుంది. ఖచ్చితంగా చాలా మంచి ఆధిక్యంతో మేము ముందు ఉంటాం. ప్రజలందరూ కూడా వాళ్ళు నిస్వార్థమైన స్వాతంత్రాలతో కూడిన పాలన కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో నెక్స్ట్ గత 5 ఏళ్లలో నేను పాలించాను అని అన్నారు. అది ఆ మాట తప్పండి. నేను గెలిచినా కూడా ఇక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ అమలుపరచలేదు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు మేము కేవలం ఏంటి అంటే ఒక తప్పు జరగకుండానే మంచిని ప్రజలకు ఎలా డెలివరీ చేయగలరో అదొక్కటే చేసాం. కానీ నెక్స్ట్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో పూర్తిగా ఒక విద్య, వైద్యం, నిరుద్యోగం, ఇళ్ల పట్ట ఈ 4 అంశాలపైన ప్రజలకు పూర్తిగా భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే అవి మేము ఆల్రెడీ ఎలా చేయాలి ఆ ప్రణాళికలన్నీ రెడీ చేసుకున్నాం. గెలిచిన మొదటి 3 నెలల నుంచి 6 నెలల్లో అవి పూర్తి చేసే దిశగా ముందుకెళ్తామండి. ప్రధానంగా మీ ప్రత్యర్థిని నియంత అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించారు. అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే మీరే పెట్టిందా లేకపోతే ప్రజలను ఉద్దేశపూర్వకంగా పెట్టిందా? ప్రజలు పెట్టింది సార్. నేను ఎవరిని సార్ 27 ఏళ్ళ కుర్రోడిని, ఎవరో ఇప్పుడు చూడలేదు. అప్పటికే గెలిపించారు అంటే ఆంధ్ర కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 27 ఏళ్ళ కిరణ్ని గెలిపించాలంటే ఒక నెపోటిజం ఉండాలి, కుటుంబ నేపథ్య చిత్రం ఉండాలి, లేకపోతే డబ్బు బాగా బలంగా తెచ్చుకుని రావాలి. యానం ప్రజలు అటువంటి వాళ్ళు కాదండి. ఇక్కడ సింపతిలు లేకపోతే ఇంకోటి ఏమీ పనిచేయవు. కేవలం ప్రజా జీవితం, ప్రజాక్షేత్రం, ప్యూర్ పాలిటిక్స్ ఉంటాయి ఇక్కడ. ప్రజలు చాలా రాష్ట్ర రాజకీయాలను చూస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. కావున చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. అప్పటికి చాలామంది చిన్న కుటుంబాలు వాళ్ళు ఏంటంటే చెప్పిన మాటనే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా ఇది చేయలేదు, ఏం చేయలేదు అనే అబద్ధాన్ని ఎంత రుద్దితే అది నిజమైపోదు కదా. ఏం చేయగలిగామో, ఎంతవరకు చేసామో, రేపు ఏం చేస్తామో అన్న ఆశ కొత్త తరానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. దాన్ని ఈరోజు యానం పాలిటిక్స్లో పాత రాజకీయం తొంగలో తొక్కేస్తున్నారు సార్. అంతే. గత ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న మీకు గత 5 ఏళ్లలో మీకు అక్కడ అధికారం లేకపోవడం ఇది ఎలా చూడాలి? అంటే మీ దురదృష్టం అనుకోవచ్చా? ఖచ్చితంగా కాదు సార్. దురదృష్టం అని ఎందుకు అనుకోవాలి సార్? ఎందుకంటే 25 సంవత్సరాల పాలనలో మొన్న 5 ఏళ్ల పాలనలో స్వతంత్రం కూడా లేదు కదా. ఖచ్చితంగా నాకు ఇది ఒక లెర్నింగ్ లెసన్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే రాజకీయాలు ఓన్లీ ఇలా గెలిచిన వెంటనే నైట్కి మంచి చేసేయాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఉంటుంది, సినిమాల్లో చూసినట్టు ఉంటుంది అని అనుకున్నాం. కానీ నిజ జీవిత రాజకీయాల్లో ప్రతి పేదోడిని గెలిపించాలంటే నిరంతర పోరాటం, ఖచ్చితంగా చాలా బలంగా ముందుకెళ్ళాలి. ఆ బలాన్ని ఓపికగా పెట్టుకుని 5 సంవత్సరాల్లో ఎంతో కొంత సాధించి చూపించాలని చెప్పి ఇప్పటి వరకు ఓపికతో ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మా ఓపికని చూసి ఈరోజు ఖచ్చితంగా ఘన విజయం దిశగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. సార్, పేదోడిని అంటున్నారు మీరు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం, మధ్య ప్రవాహం అయితే జరుగుతుందని మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నాడు. దీని గురించి ఏం చెప్తారు? ఆయన ఏం చేస్తున్నారు సార్? మరి కుక్క బిస్కెట్లు ఏమైనా పంచి పెడుతున్నారా? ప్రజలకి ఏంటంటే ఇవన్నీ కూడా నేనేదో చేస్తున్నట్టు కాదు సార్. ఖచ్చితంగా మీరు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. మద్యం పంచి పెడితేని, డబ్బులు పంచి పెడితే, బిర్యానీ పంచి పెడితే పేక్ కోసుకుంటానంట.
ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళందరి ముందు కూడా మీరు గమనిస్తే ఎంత డబ్బు వెళ్తుంది, ఎంత పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరన్నా ఫ్రీగా చేస్తారా? మాది 4 ఆటోలు తిరిగితే ఆయన 300 తిరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పోలీసు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు. కానీ నాయకులు మా దగ్గర లేకపోవచ్చు, కొనుక్కున్న నాయకులు. కానీ ప్రజలు ఉన్నారు. ప్రజాబలం ఎలా ఉంటుందో రేపు మే 4వ తారీఖు తర్వాత, ఆ విజయం తర్వాత ప్రతి ఒక్కరూ బయటికి ఇంట్లోంచి ఎలా వస్తారో మీరు చూస్తారు సార్. అశోక్ గారికి ఏపీ నుంచి కూడా చాలామంది నాయకత్వం అటు వైసీపీ నుంచి అత్యధికంగా మీకు సపోర్ట్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? వైసీపీ నుంచి అని ఉండొచ్చు సార్, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, లేకపోతే కొంతమంది బీజేపీలో ఉన్న నాయకులు కూడా నేను నచ్చి నా వెనకాల ఉండొచ్చు. దానికేమీ అది తప్పని ఎందుకంటారు సార్? మా ఊరి రాజకీయం ఖచ్చితంగా మా ఊరి వరకే. 900 కిలోమీటర్లు ఉన్న పాండిచేరికే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పకుండా ఒక విండో షాపింగ్లో చేశారు ఇప్పటి వరకు. కేవలం మాకు చుట్టుపక్కల ఉన్న నాయకులు అనేక మిత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, సినీ ప్రముఖులు కూడా ఉంటారు. దానికి రాజకీయాలకి సంబంధం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా స్టార్ క్యాంపెయినర్స్ అయితే ప్రజలే. గత 5 ఏళ్లలో అశోక్ గారు పని చేయలేకపోయారా, చెయ్యనివ్వలేదా? 100% చేయనివ్వలేదు. అలా అని చెప్పి నేనేం ఖాళీగా కూర్చోలేదు సార్. రెజెన్సీకి ఓపెన్ చేయించాను. ఎందుకంటే నిరుద్యోగ సంస్థ ప్రతి సంవత్సరం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇయర్ కూడా కొత్త పాస్అవుట్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాగుండాలి, ఏదైనా జాబ్ రావాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు తప్ప మా భవిష్యత్తు మారట్లేదు అని ఎదురు చూస్తున్నారు. మేము అలా కాదండి. ఆ 5 ఏళ్ళు ఇబ్బంది పడినప్పటికీ ఇది కాకుండా నెక్స్ట్ ఏం చేయగలం, ఆ నెక్స్ట్ ఏంటి, ఈ 5 ఏళ్ళు ఇబ్బంది ఎలాగే పెడతారు, ఓకే నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా రాసుకున్నాం. ఏజెన్సీ ఓపెన్ చేసినప్పటికీ 3 నెలల్లో మూయించేసిన గొప్ప నాయకుడు మా మాజీ మంత్రి. కానీ మేము అలా కాదు సార్, ఖచ్చితంగా రీవోక్ చేస్తాం. రీవోక్ చేసి ప్రతి ఒక్కరిని కూడా గెలిపిస్తాం, ప్రతి నిరుద్యోగాన్ని కూడా కల్పిస్తాం. అదేవిధంగా మేము లాస్ట్ టైంలో జరిగినట్టే ఏమీ చేయాలన్నాక మీరు ప్రతి చోట చూడండి, ఇక్కడే మిమ్మల్ని నడిపించి తీసుకెళ్తాను. ఎన్ని రోడ్స్ పడుతున్నాయో, మరి డెవలప్మెంట్ లేదు అంటే ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా నేను మౌనంగా ఉన్నందుకే జరుగుతున్నాయి. ఎందుకంటే మేమిద్దరం కొట్టుకున్నంతసేపు ప్రజలు బాధపడతారు. నాకు అది ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యం. ఈరోజే తినాలి సార్. ఈరోజు వారం రోజుల తర్వాత తింటే ఒకేసారి తినలేం కదా. ఈరోజు డబ్బు ఈరోజే ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ దానం. మళ్ళీ ఎప్పుడో నాకు ప్రజలు ఓటేసిన తర్వాత అంటే గత పాలన ఎన్డీఏ పాలన వాళ్ళదే, ఆరోగ్యం కూడా కాపాడుకోలేని పరిస్థితి. మరి అది వాళ్ళ పాలన తప్పే కదా, వాళ్ళ ప్రభుత్వమే మీరు అన్నట్టు. మరి ఇవన్నీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. పైన బాగుంది, కింద బాగుంది అన్నప్పుడు నేను ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాను. పోనీ సపోర్టెడ్గా అయినా నాకు పని చేయాలి కదా. పోనీ నేను చేయలేదు, ఆయన క్యాబినెట్ మంత్రి అని చెప్తున్నారు, మరి ఆయన చేసి ఉండాలి కదా. మంచి ఇద్దరం చేసి ఉండాలి. అంటే యానం ప్రజల మధ్యలో తెంగర వల్ల వాళ్ళని అంత అవమానిస్తాడా? ప్రతి ఒక్కరిని ఈరోజు మా చేతితో చేయగలిగింది చేశాం సార్. ప్రజలు ఏంటంటే వాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు, చాలా కష్టపడి ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబట్టి బాధ్యత మా మీద ఉంది. రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఎమ్మెల్యే కనుక నగ్గినట్లయితే రాబోయే 5 ఏళ్ల కాలంలో ఎలా ఉండబోతుంది మీ పరిపాలన? మంచి గవర్నెన్స్ చూపిస్తాం సార్. ఒక భయం ఉండదు, ఆ ఆందోళనలు ఉండవు. ఎవరు చూస్తారు, ఓటేస్తే తెలిసిపోద్ది అంట. ఇక్కడ మాతో మాట్లాడితే ఇబ్బంది అంట. నాయకులేమో వెళ్ళి నువ్వు ఇక్కడ ఒక షాప్ పెట్టుకుంటే షాప్ ఖాళీ చేయించేస్తారంట, రోడ్డు మీద బండి నడుపుకుంటే బండి తీపించేస్తారంట, అద్దీంట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించేస్తారంట. ఇవన్నీ ఈ ఊర్లో ఉన్నాయి. ఇంకా కట్టళ్ళు, వెలేయడాలు, లేకపోతే మాతో వస్తే మా వెనకాల తిరిగితే 20,000 ఫైన్ అనేది ఎక్కడైనా చూసారా? అవి ఇంకా ఈ ఊర్లో నడుస్తున్నాయి. మేము వస్తే అవేమీ ఉండవు, ఇప్పటికే ఏమీ లేవు. పూర్తిగా అది మొత్తం 1 వేలతో సహా పీకేస్తాం. చివరిగా సార్, ఈ ఎన్నికల్లో యానం ఎన్నికల్లో కుల ప్రాతిపదికన నడుస్తుందా, డబ్బు ప్రాతిపదికన నడుస్తుందా? రెండూ కాదు సార్. అశోక్ వచ్చిన తర్వాత డబ్బు అనేది ఒక సపోర్ట్ సార్. వాస్తవాలు మాట్లాడుకుందాం, దానివల్ల ఏది మారిపోదు. ఒక కష్టం తీరుతుందని నమ్ముతాను. నేనే 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ నాకైనా నేను నా కుటుంబానికైనా ఖర్చు పెట్టుకోకుండా అది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనుకుని ఆగినోడిని. అంటే నాకే అది ఆ బాధ్యత తెలిసింది కదా. ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణల్లో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంచేతంటే మీకు అభ్యర్థిగా ఉంది. ఎంచేతంటే గొల్లపల్లి అశోక్ గారు కాలంలో
పేకాట క్లబ్బులు యానంలో విపరీతంగా పెరిగిపోయాయి, ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించాయి అని ప్రత్యర్థి ఆరోపణల గురించి మీరేం చెప్తారు? నేను ఎవరని చెప్పారు సార్? ఇందాక మీరు అపోజిషన్ ఎమ్మెల్యే అని చెప్పారు. అపోజిషన్ ఎమ్మెల్యే ఏమైనా చేయగలుగుతాడా? అభివృద్ధి చేయలేను. ఏమండి సార్, ఏమీ చేయలేను. పేకాట క్లబ్ మాత్రం నడపగలను. అది ఎవరి గవర్నమెంట్లో? ఆయన జోబులో ఉన్న సీఎం గారి గవర్నమెంట్లో. ఇవి ఎలా ఉంటాయంటే మాట్లాడుకోవడానికి చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకు మోయాల్సి వచ్చింది ఆ భారం? నేను అదే చెప్తున్నాను సార్, గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చాం కదా సార్, గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చాం కాబట్టి మాట్లాడలేదు. కానీ ఖచ్చితంగా దానికే ఏం చెప్తున్నాను, ఇందులో సిబిఐ వేయండి, లేకపోతే సిబిసిఐడి వేయండి, లేకపోతే మీ చేతిలో ప్రభుత్వాలు ఉన్నాయి, తోసేయండి నన్ను లోపలికి, ఎంక్వైరీ జరుగుతుంది, అందరూ బయటకు వస్తారు కదా అని. అందులో ఈయన కూడా ఉండొచ్చు కదా. కానీ విషయం ఏంటంటే రాజకీయంగా 27 ఏళ్ళ కుర్రోడు వచ్చాడు, ఎంత బురద చల్లితే అంత తీసేసుకుంటాడు, పక్కకు గంటేద్దామని. కానీ ప్రజలకి పోని దానివల్ల నష్టం ఏమన్నా ఉందా? అది ప్రజాధనమా? కేవలం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ప్రజలకు అందకుండా చేసేదే తప్పు. అలా అని చెప్పి ఇటువంటి స్కాములు చేయడానికి ఆయన బాగా స్పెషల్. అదే స్పెషల్ ఢిల్లీ రిప్రజెంటేటివ్ అని తెచ్చుకున్నాడు. ఇప్పుడు దానికి అసలు ప్రోటోకాలే లేదు. అయినా 5 ఏళ్ళు ఉంది అని చెప్పాడు. మీకు అర్థం చేసుకోండి, కేవలం ప్రజలు నలిగిపోయారు తప్ప మా నాయకుల మధ్యలో. నేను ఒకటే నమ్మా, ఒకప్పుడు చూసేవాడిని, ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎవరో ఏదో ఫేస్బుక్ స్టేటస్ పెడితే ఈ ఇద్దరు మనకెందుకు. కానీ మేము అలా కాదు సార్, మేము రాజకీయాల్లోకి వచ్చింది పని చేయడానికి, నిస్వార్థంతో పనిచేయడానికి. రాజకీయాలకు మీరు అన్నట్టు డబ్బు అవసరమే, కాదని అన్నాం. కాకపోతే దానికంటే ముందు పేదోడు నీ నిలబెట్టిన తర్వాత నువ్వు నిలబడు అనే గొప్ప ఊరిది. నువ్వు బాగున్న తర్వాత మాకు చెయ్యి అని చెప్పింది. కానీ వాళ్ళే బాగాలేనప్పుడు నేను ఎలా బాగుంటాను? నా చెయ్యి కూడా సరిపోవాలి కదా సార్. ఖచ్చితంగా అందుకే కదా సార్, ఆ అభయహస్తమే మా అందరినీ కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే బ్యాలెట్ నెంబర్ 1కి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా యానంకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కుమార్ అయితే ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే ఈసారి నియంత పరిపాలన అయితే ఖచ్చితంగా మేము పట్టిగరిపిస్తామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గత 5 ఏళ్లలో తను అభివృద్ధి ఏమాత్రం చేయలేకపోయాను, కానీ ఈ రాబోయే 5 ఏళ్లలో మాత్రం ఖచ్చితంగా యానాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కూడా అశోక్ చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.